యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము ఈ వాక్యము నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథములో 23వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుతున్నాం. వేశ్యలతో పరస్త్రీతో మీరు తోయబడినటువంటి గుంటలో పడి ఉన్నారని, వేశ్య లోతైనటువంటి గొయ్య, పరస్త్రీ ఇరుకైనటువంటి గుంట అనేది ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం ఈరోజు మనం గమనించాలి. లోకములో అక్రమమైనవి, పాప సంబంధమైనవి, బలహీన సంబంధమైనవి మనుషుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనేది ఈ పూట మన వాక్యంలో మనం చూస్తూ, వేశ్యలతో అనేది అది ఒక లోతైన గొయ్య అని చెప్పి, పరస్త్రీతో వారి యొక్క వ్యామోహాలు జరిగించేవి అది ఇరుకైన గుంట అని వాక్యం చెబుతూ, దోచుకునేవారు పొంచి ఉన్నట్లుగా అది పొంచి ఉండెను, అది బహుమందిని ఘాతుకులుగా చేయుచున్నది. ఈ పూట వాక్యములో పరిశుద్ధ గ్రంథములో దేవుడు నిన్ను పైకెత్తాలని ఆయన ఆశీర్వాదం కొరకు చెప్తున్నాడు. కొందరు గుంటలో పడుతున్నారు. ఏ గుంటలో పడుతున్నారంటే పరస్త్రీ యొక్క వ్యామోహములో, వేశ్యల యొక్క సాంగత్యములో వారిని తోయబడినట్లుగా బహు విశ్వాసఘాతుకులుగా చేయటానికి ఈ శరీర సంబంధమైన వ్యామోహములు, మోహపు ఆలోచనలు, మోహపు తలంపులు వారి శరీరములో నుండి చొచ్చుకొని వచ్చి ఆ మనిషిని ఎదగనివ్వకుండా ఆ గుంటలో తోసినట్లుగా దేవుడు వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. బైబిల్లో కొన్ని గుంటలు ఉన్నాయి. ఆ గుంటల విషయములు మీరు జాగ్రత్తగా మీరు గమనించి, ఇక్కడ వేశ్యలతో కానీ పరస్త్రీతో ఉన్నటువంటి అనుభవాలు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయి అంటే వారిని బహు నష్టములోనికి తీసుకెళ్తున్నాయి. ఈ పూట వాక్యములో ఇదిగో నీవు ఆ గుంటలో పడకూడదు, నువ్వు పైకెత్తబడిన వారుగా దేవుడి సన్నిధిలో దీవించబడిన అనుభవాల్లోనికి రావాలని చెప్తున్నారు. ఎందుకంటే మీరు గమనించాలి, జకరియా గ్రంథములో 9వ అధ్యాయము 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తమ పడినటువంటి నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిరి, ఇదిగో వారిని నేను విడిపించదను. కొందరు ఏ గోతులో పడుతున్నారంటే నీరు లేని గొయ్య. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి వారిని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా దేవుడు మార్చడానికి ఆయన నియమించినటువంటి అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు ఎక్కడున్నారంటే నీరు లేని గొయ్య. ఈ నీరు లేని చోటున ఎక్కువగా ఆత్మలు, చీకటి ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే మత్తయిలో కూడా ఇదిగో ఆ మాటలు మనం గమనించవచ్చు. ఒకడు ఆ దురాత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట తిరుగులాడుతున్నాయి. అది ఆధారం చేసుకొని ఆత్మలు ఆధారం చేసుకునేటువంటి చోటు, కొన్ని చీకటి ఆత్మలు ఆధారం చేసుకునే చోటు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఇదిగో ఆ చెరపట్టబడిన అనుభవాలు చూపిస్తున్నాయి నీరు లేని గొయ్య. అందులో నుండి నేను వారిని విడిపించదనని, అందుకని నేను మిమ్మల్ని పైకెత్తదనని వాక్యం చెప్తున్నమాట. ఆయన ప్రతి ఒక్కరిని ఆ వ్యసనాల్లో, ఆ బలహీనతల్లో పడకుండా నిన్ను పైకెత్తాలని. కీర్తన గ్రంథములు 92వ కీర్తన 10వ వచనములు మీరు గమనించినట్లయితే, గొర్రెపోతు కొమ్ము వలె నీవు నీ కొమ్మును పైకెత్తితూ కొత్త తైలముతో ఆయన నిన్ను అంటపట్టి ఉన్నాడని లేఖనములు చెప్తున్నమాట. గొర్రెపోతు కొమ్ము వలె నీ కొమ్మును అనగా నీ ఘనతను పైకెత్తగలిగినటువంటి వాడు. కొన్ని వ్యసనాల్లో, కొన్ని బలహీనతల్లో, కొన్ని లోపములు పడటం వలన వారు అనగారిపోతున్నటువంటి స్థితిగా ఉన్నారు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో ఆయన నీ తల పైకెత్తువాడు.
నేను ఒక ఘనతాస్పదముగా చేయువాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన క్రీస్తు రక్తము చేత కడగబడి, యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తమును కార్చి ప్రతి మనిషి యొక్క పాపమును పవిత్రపరిచి, పాపము నుండి, దోషము నుండి ఆయన ఆ పడినటువంటి చోటు నుంచి లేపటానికి ఈ లోకములకు వచ్చిన సర్వశక్తి కలిగిన ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యందు మీరు కడగబడిన వారుగా ఉండాలి. అప్పుడు మీ తలలు పైకెత్తగలిగిన వాడై ప్రభు చెప్తున్నాడు. చూద్దాం మరొక మాట. కీర్తనలు 40వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. నాశనకరమైన గుంట నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఈ వాక్యములో నాశనకరమైన గుంట ఉన్నది, జగటగల దొంగ ఊబి ఉన్నది. ఆయన పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాలి. ఆ బండే సంఘము, ఆ బండే క్రీస్తు. క్రీస్తు అనే సంఘములో, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘములో నువ్వు ఎదగాలి, అక్కడ నిలవాలి, నువ్వు స్థిరముగా ఉండాలి. కొందరు చూస్తే ప్రార్థనలు, దేవునిలో ఆత్మీయతలు మీరు రండి, ఎదగండి. పలుమార్లు సువార్త కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థనలు, సంఘములో సేవకులు ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకనంటే ఇదిగో అది నాశనకరమైన గుంటలో పడ్డారు. వీళ్ళు జగటగల దొంగ ఊబిలో ఉన్నారు. అందులో నుంచి వారిని పైకి లేపటానికే క్రీస్తు అనే బండ మీద ఇదిగో మీరు అడుగులు జారనివ్వకుండా స్థిరపరచబడి ఉండటానికి దేవుడు వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము యొక్క పరిస్థితులు అలా ఉన్నాయండి. భయంకరమైన పాపములు, భయంకరమైనటువంటి కనిపించలేనటువంటి, కంటికి కనిపించలేనటువంటి కొన్ని రహస్య పాపములు జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఇరుకు గుంట్లో పడిపోతున్నారు, జగటగల దొంగ ఊబిలో పడిపోతున్నారు, నీరు లేని గోతులో ఉంటున్నారు. దోషములు 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 మనిషి మీద ఏదో ఒకటి మభ్యపెట్టి సాతానుడు నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నాడు. వాడు ప్రభు చెప్తున్నాడు ఈ సందర్భంలో, క్రీస్తు అనే బండ మీద మీరు చక్కగా స్థిరముగా ఆత్మీయతలో కట్టబడాలి. గమనించాలి. 113వ కీర్తన 8వ వచనములో, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చూసారా? ఆయన నేల నుండి దరిద్రులను లేపువాడు, పెంట కుప్ప మీద ఉన్నటువంటి దరిద్రులను ఆయన పైకెత్తువాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ప్రభు నిన్ను పిలుస్తున్నారు. నిన్ను పైవాడిగా ఉంచాలని, నిన్ను ఘనతగానే ఉంచాలని, నిన్ను ఆశీర్వాదముగానే ఉంచాలని ప్రభు నిన్ను కోరుతున్నాడు. కాబట్టి దరిద్రత, పెంట కుప్ప మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏది ఉన్నదంటే లోకానికి సూచిస్తుంది. ఆ లోకములో కాదు కానీ క్రీస్తు అనే సంఘములో ఆయన వాక్యం అనేటువంటి ఉపదేశం యొక్క వెలుగు సంబంధులుగా మీ దీపములు వెలిగించుకొని అలాగున ప్రభునందులో మీరు ఆనందించి ఆయనలో మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు, మీ కుటుంబము ఆ శాపము నుండి తప్పించబడి, ఆ బలహీనత నుంచి తప్పించబడి ఆత్మ సంబంధమైనటువంటి కృపలో స్థిరపరచబడతారు. దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ ఆయన పైకెత్తి ఒక గొర్రెపోతు కొమ్ము వలె హెచ్చించబడిన అనుభవాలలో నీ తల పైకెత్తినట్లుగా ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించి పరిపూర్ణమైన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీ వాక్యము చేత మాట్లాడారు. వేశ్య గుంట, అది ఇరుకు గుంట, నాశనకరమైన గుంట, నీరు లేని గుంట, జగటగల దొంగ ఊబిలున్నాయని చెప్తున్నాం. వాటిలో పడనివ్వకుండా క్రీస్తు అనే బండ మీద చక్కగా కట్టబడి అమర్చబడి యేసుక్రీస్తులో నిలిచి ఫలించేటువంటి ధన్యత మీ బిడ్డలకు దయచేయమని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, పెంట కుప్ప మీద ఉన్న దరిద్రులను లేవనెత్తువాడు, పైకెత్తువాడవు నీవే. ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో పడిపోయారు, ఏ స్థితిలో లోక సంబంధమైన విషయాల్లో అనాలోచనగా ఉన్నారో వాటిలో నుంచి లేపి
ఉన్నత కృపతో మేలుతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.